సో ఇప్పుడు ఓ మంచి సినిమా కథ వినాలంది అంటే ప్రొడ్యూస్ చేద్దాం ట్రై చేస్తున్నా గత 100 ఎపిసోడ్లుగా కుదరట్లా ఎవరైనా మంచి కథ చెప్తే ఓకే ఇక్కడే ఓకే చేయాలి మీరు చెప్తారమ్మా వెరీ గుడ్ రండి ఇది మీకోసమనే నేను వస్తుంది ఈ స్టోరీ విన్నాక అసలు యాంకరింగ్ అసలు ఎందుకు తీసుకున్నాను డైరెక్షన్ తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి పక్కా ఫిక్స్ అయిపోతారు మీరు అంటే నేను ఇప్పుడు డైరెక్టింగ్ చేస్తున్నారా మీరు డైరెక్టర్ అంటే యాక్టింగ్ కూడా చేయాలి దాంట్లో కూడా అంటే నేను యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను మీరు యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని మీరే ఓ మొత్తం ఓపెన్ చేస్తే ఒక బ్యాట్ ఆ బ్యాట్ పట్టుకుని ఒక అబ్బాయి ఒక బాల్ రాగానే గట్టిగా కొట్టాడు ఢిల్లీ నుంచి గిర్రా 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 తిరిగి అది ముంబైలో ఒక ఇంట్లో పడుతుంది అనమాట ఏంటి బాలా ఓకే ఓకే ఇది ఇలా కాదు ఒక విజువల్ చేసి చూపిస్తాను ఆ అబ్బాయి ముంబైలో ఆయన ఇంట్లో పేపర్ చదువుతూ ఉంటాడు అనమాట కెమెరా ఇప్పుడు తీయగానే ఇక్కడ ప్రదీప్ కిల్లి వేసుకొని ఆ అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడు అక్కడ గట్టిగా కొట్టగానే అది గిర్రా 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 తిరిగి ముంబైలో మీ ఇంట్లో పడింది అనమాట వెరీ గుడ్ వెరీ గుడ్ రమేష్ గారు రెడీ బాల్ తక్కువని పడింది తిరగాక ఆగు ఉండు మాట్లాడుతున్నారు కదా నువ్వు చెప్పమ్మా ఏంట్రా ఇది ఇలా కొట్టారు అని చెప్పేసి ఆ బాల్ తీసుకొని ముంబై నుంచి ఆ లుంగి పట్టుకొని అలానే వెతుక్కుంటూ వెళ్తావు అనమాట వెతుక్కుంటూ లాస్ట్ కి ఢిల్లీలో గల్లీలో చేరుతావు ఆ అబ్బాయి అక్కడ ఇంకా ఆడుతూ ఉంటాడు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇంత గట్టిగా కొట్టావు పక్కా తెలుసు నువ్వు పక్క లవ్ ఫెయిల్యూరే కదా అని అడుగుతాడు అనమాట ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళేద్దరు అబ్బాయి బ్యాట్ పట్టుకుని అక్కడే ఉన్నాడా ఆడుతూనే ఉన్నాడు వరుసగా వేరే బాల్ తెచ్చి ఆడుతున్నాడా పక్కన లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటావా అంటే అవును భయ్యా నిన్నే ఒక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు అనేసి అంటాడు అబ్బాయి ఏంట్రా అని చెప్పి దిమ్మ తిరిగిపోద్ది నీకు స్పెషల్ ఏంట్రా నీ లవ్ స్టోరీ అని నువ్వు అడుగుతావు అనమాట అప్పుడే వాడు ఒక పాట వేసుకుంటాడు ఇద్దరు తీసుకుంటారు వెళ్ళు పిలుస్తుంది ఆవిడ వెళ్ళు పిలుస్తుంది ఆవిడ గో ఇటు వచ్చేసి ఇక నేను కంటిన్యూ చేసుకుంటా ఈ అబ్బాయి క్రికెటర్ అనమాట ఎవరు క్రికెటర్ ఇతను క్రికెటర్ అవును చిన్న అబ్బాయి లాగే ఉన్నాడు ఇతను లవర్ అనమాట ఇతను ఇప్పుడు వీళ్ళు ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలాగా ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక సాంగ్ వేసుకుంటారు వాడు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు అనమాట నీకు వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ ₹1 ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు ₹1 ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు ₹2 ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు ₹3 ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు అలా వీళ్ళు మంచి రొమాంటిక్ గా లవ్ లో తేలిపోతూ ఉంటే అప్పుడే ఒకడు వస్తాడనమాట వీడు అలా వెళ్తుంటే వీడు ఒక పెద్ద గ్రేట్ క్రికెటర్ అనమాట అలా లేడే పిచ్ అక్కడుంది వాడి క్రికెట్ స్టైల్ చూసి వీడు పిచ్చోడ్ అయిపోతాడు వాడిని వదిలేసి వీడు బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు ఇసుకో అటాక్ రే నాకన్నా మంచి క్రికెటర్ అని చెప్పేసి వెళ్ళిపోతాడా అని చెప్పేసి వీడు అప్పటి నుంచి కసిగా ఆడుతూ ఉంటాడనమాట అలా ఆడుతున్నప్పుడు కొడితేనే వచ్చి పడిన బాల్ మీ ఇంట్లో అవును అప్పుడు నువ్వు వెళ్ళి ట్విస్ట్ ఏంటంటే నువ్వే మన ఇండియన్ క్రికెట్ టీం కోచ్వి ఆ క్రికెట్ టీమ్ లో ఎవరెవరు ఉన్నది అనుకుంటున్నావు ఆ కెప్టెన్ ఎవరో కాదు మన ప్రభాస్ కొడుకు వైస్ కెప్టెన్ రానా కొడుకు ఇంకా ప్లేయర్లు చాలా మంది ఉన్నారు రాహుల్ గాంధీ కొడుకు అలా ఉంటారనమాట అదే టీమ్ లో సరేలే వీడు ఇంత కసిగా ఆడుతున్నాడు కదా అని చెప్పి వీడిని వెళ్ళి తీసుకెళ్లి ఆ టీమ్ లో జాయిన్ చేస్తావు అప్పుడే మన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ ఉంటుంది అప్పుడు 2 balls లో 300 runs కొట్టాలి 2 balls లో 300 runs కొట్టాలి అదే పీక్ మూమెంట్ లో వీడిని తీసుకెళ్తావు అనమాట బ్యాటింగ్ కి పంపిస్తావు బంగ్లాదేశ్ వాడు బాల్ చేయడానికి వస్తాడు ఏంట్రా 3 o'clock మ్యాచ్ అయితే 4 కల్లా అవుట్ అయిపోయాడు పోయే వాళ్ళు మీరు వచ్చే బౌలింగ్ వేస్తున్నారు ఏంటని వీడు ఒక డైలాగ్ వేసుకుంటాడు అలానా బిడ్డ అని చెప్పి వాడు బాల్ వేస్తాడు వీడు గట్టిగా కొట్టగానే అది ఎక్కడికో వెళ్ళి పడిపోతుంది ఎక్కడికో వెళ్ళి పడిపోతుంది అప్పటి లోపల 299 runs తీస్తాడు అక్కడ బాల్ 299 runs పరిగెడతాడు ఎవరు పట్టుకొస్తారు అనుకుంటున్నావు బాల్ వీడు ఎక్స్ లవర్ వాడు బాల్ పట్టుకొని వస్తాడు అమీరుపేట మలక్కుపేట ఇంత మంచి క్రికెటర్ అయ్యావా అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసిపోతారు అనమాట సూపర్
కలిసిపోయారు అబ్బాయి వచ్చి నీ కాలు మొక్కుతారు. అప్పుడు నువ్వు అంటావు, అరే నేను ఎందుకు తీసుకొని వచ్చాను అనుకుంటున్నావు, నువ్వు గ్రేట్ క్రికెటర్ అయ్యావని చెప్పి మళ్ళీ మీ ఇద్దరు కలవాలని చెప్పి నేను చేశాను అంటావు. అప్పుడు మొత్తం క్రికెట్ స్టేడియం అంతా లేచి ప్రదీప్ 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 అని అరుస్తుంటారు. నాకు మంచి విషయం అర్థమైంది ఏంటంటే మొత్తం సినిమా అంతా ప్యాంట్లు షర్ట్లేనా, మొత్తం అమ్మాయిలు ఎవరు లేరా? ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి లేచి వస్తుంది, ఇంత గ్రేట్ లవర్స్ ని కలుతారా అని చెప్పి, లేకపోతే రకుల్ ప్రీత్ ని తీసుకొద్దాం. రకుల్ ప్రీత్ ఓకే నో ప్రాబ్లం. ఆ రకుల్ ప్రీత్ వచ్చి నీకు ప్రపోజ్ చేస్తుంది అనమాట. ఆడియన్స్ లో నుంచి అమ్మాయి వచ్చి నేను మీకు పడిపోయాను అని చెప్పేసి మీకు ఫ్లాట్ అయిపోయి ప్రపోజ్ చేస్తుంది. గంగలలో తేనెలలో కడిగిన ముత్యముని ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరు కంటి పాడే జోలలోని కావిలికి వెన్నెలకి పుట్టిన పున్నమినే. ఎలా ఉంది ప్రదీప్ మరి స్టోరీ? వెరీ గుడ్, థ్యాంక్ యూ, సూపర్ స్టోరీ. దాటాలి బాహుబలి 2 కలెక్షన్ దాటిపోద్ది గ్యారంటీగా, డౌట్ లేదు అందులో. అంటే అసలు థియేటర్ లో ఉండదు అంతే.